హలో ఎవ్రీవన్, నమస్తే. ఈ వీడియోలో మీకు గరం మసాలాని పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి చేయండి. బయట కొనడం అనేది తప్పకుండా మానేస్తారు. అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న మసాలా సామాన్లతోనే చేయొచ్చు. అలాగే దీన్ని స్టోర్ చేసుకున్నామంటే చక్కగా నెల 2 నెలలైనా దీని ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది. ఇక్కడ నేను గ్లాస్ కాకుండా కప్పుల రూపంలో చూపిస్తున్నాను. అలాగే మీరు గ్లాస్ అయినా యూజ్ చేయండి. మీరు ఏ కప్పు కానీ లేదా ఏ గ్లాస్ కానీ తీసుకున్నా అదే క్వాంటిటీలో నేను చెప్పిన కొలతల ప్రకారం వేసుకోండి. నేను ఇక్కడ కప్ తీసుకున్నాను, దానికి 1 కప్పు ధనియాలు, అదే కప్పుతో 1/2 కప్పు లవంగాలు, 1/2 కప్పు దాల్చిన చెక్క, అలాగే జీలకర్ర 1/2 కప్పు, మిరియాలు 1/2 కప్పు, తర్వాత వచ్చేసి నల్ల యాలకులు ఒక 10, పచ్చ యాలకులు ఒక 10-12 దాకా కూడా తీసుకోవచ్చు. తర్వాత సోంపు ఒక 1/2 కప్పు, జాపత్రి ఒక 5 పీసెస్, నెక్స్ట్ వచ్చేసి మన బిర్యానీ ఆకు కూడా ఒక 5 ఆకులు, మన వాము వచ్చేసి 1/2 కప్పు, ఎండు సొంటి ఒక 5 ముక్కలు, అలాగే 1 టీ స్పూను మెంతులు, 1 టీ స్పూన్ గసగసాలు. ఇవేనండి మొత్తం సామాన్లు. అంటే ఇంకా మీ ఇంట్లో ఏమైనా ఉంటే వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఇందులో కూడా కొన్ని లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం ప్యాన్ వేడి చేసుకుంటున్నాను. వేడేంత వరకు మాత్రమే నేను ఇక్కడ స్టవ్ని హైలో ఉంచాను. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేశాను. తర్వాత ధనియాలు వేసేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మీడియం కూడా కొంచెం సేపు మీడియం పెట్టుకోవచ్చు, తర్వాత స్లోలో పెట్టేసేయండి, లేదంటే మాడిపోతాయి. ధనియాలు ఫస్ట్ వేయించేసుకుందాం. 1 by 1 వేసుకుంటూ వేయించుకుందాం. ఎంత బాగా వేగితే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది గరం మసాలాకి. మీరు దీన్ని చక్కగా ఒక మంచి ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీకే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు 1 by 1 చూపిస్తున్నాను అంటే మాడిపోతాయి కాబట్టి. చూస్తున్నారు కదా, ఇది వేగిపోయింది. నేను దీన్ని ప్లేట్లోకి తీసేస్తున్నాను. లో ఫ్లేమ్లో ఉంది కదా స్టవ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1/2 కప్పు జీలకర్ర, 1/2 కప్పు సోంపు తీసుకున్నాను కదా, దాన్ని కూడా వేసేస్తున్నాను. మీకు ఇన్ కేసు వీటికంటే ఇంకా తక్కువగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ 1 కప్ ధనియాలు మనం ఎన్ని తీసుకుంటాము అనే దాన్ని బట్టే ఉంటుందండి. నేను ధనియాలు 1 కప్ తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు మిరియాలు కానీ, 1/2 కప్పు లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ 1/2 కప్ తీసుకున్నాను. మిగతావన్నీ కూడా కొన్ని చూపించిన విధంగా తీసుకున్నాను. నెక్స్ట్ మీకు ఇంకా తక్కువ చేసుకోవాలంటే 1/2 కప్పు ధనియాలు తీసుకోండి. వాటిని తగ్గించుకుంటూ మిగతా వాటిని వేసేసుకోండి, సరిపోతుంది. అవి కూడా వేగిన తర్వాత తీసేసి నేను ఇక్కడ మిరియాలు ఒక 1/2 కప్పు, అలాగే లవంగాలు ఒక 1/2 కప్పు వేస్తున్నాను. మీకు ఇందాక అర్థంగా అయ్యి ఉండకపోతే మేబీ ఇందులో చూడండి అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చి దాల్చిన చెక్క కూడా 1/2 కప్పు వేసేస్తాను. వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ బిర్యానీ ఆకు కూడా వేసేస్తున్నాను. అలాగే జాపత్రి కూడా వేసేసాను. అవి కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇన్ కేసు మనం క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు 2 కప్స్ కానీ లేదా గ్లాస్ క్వాంటిటీలో కానీ తీసుకోండి, సరిపోతుంది. ఇవి వేగిపోయాయి. చూస్తున్నారు కదా, నేను స్లో ఫ్లేమ్లో పెట్టానని చూపిస్తున్నాను. మీరు తీసుకున్న కడాయి కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనం వేసిన పోపు అవన్నీ కూడా మసాలాలు మాడిపోకుండా ఉండాలి అంటే కొంచెం లావుగా ఉండే కడాయి లాంటిది యూజ్ చేస్తే మంచిది. ఇది నాన్ స్టిక్ కాబట్టి అంత తొందరగా ఏం మాడిపోదు. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి మార్చేస్తున్నాను. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి యాలకులు ఉన్నాయి కదా, అవి కూడా వేయించేస్తున్నాను. నల్ల యాలకులు, అలాగే ఇక్కడ సొంటి కూడా వేసేస్తున్నాను.
సొంటి ఎక్కువైనా తక్కువైనా పర్లేదు. చాలామంది ఎండుమిరపకాయలు కూడా వేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇవే చాలా స్పైసీగా ఉంటాయి, మళ్ళీ ఎండుమిర్చి ఎందుకు వేయడం అనేసి నేను వేయలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, నల్ల యాలకులు ఉంటే మాత్రం కంపల్సరీగా వేయండి. వీటి ఫ్లేవర్ అనేది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ పులావ్స్ కానీ బిర్యానీస్ కానీ అట్లాంటి వాటిలో కూడా తప్పనిసరిగా యూజ్ చేయండి. దీన్ని అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. తర్వాత నార్మల్ యాలకులు, అలాగే వాము, అవి సగం వేగిపోయిన తర్వాత వేస్తున్నానండి వీటిని. అలాగే మెంతులు, గసగసాలు 1 టీ స్పూను వేసేస్తున్నాను. మెంతులు కూడా నేను ఇక్కడ 1 టీ స్పూనే తీసుకున్నాను. మొత్తం ఇవేనండి నేను తీసుకున్న పదార్థాలు, మసాలా సామాన్లు. ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత చల్లారనిచ్చి మనం వీటిని గ్రైండ్ చేసేసుకుందాం. నేను ఆపేసాను స్టవ్. ఈ చల్లారిపోయిన తర్వాత నేను ఇక్కడ మిక్సీ పట్టేస్తున్నాను. కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. పెద్ద జార్ అయితే ఒకేసారి వేసేసుకోండి. మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత ఇంకా నేను చక్కగా స్పూన్తో ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో ఏదైనా గ్లాస్ జార్ కానీ లేదంటే స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఏది ఉంటే మన ఇంట్లో అది యూస్ చేసుకోండి. దాంట్లో వేసేసి కొంచెం పెద్ద డబ్బా అయితే మీరు ఎక్కువ చేసుకున్నారంటే పెద్ద డబ్బాలో వేసేసేయండి, లేదా సీసాలో వేసేసేయండి. వేసి దాన్ని బాగా మూత పెట్టి ఉంచేసేయండి. డైలీ యూస్ కోసం వేరే చిన్న డబ్బాలో పోసి యూస్ చేసుకోండి. లేదు తక్కువ క్వాంటిటీలో చేసుకున్న వాళ్ళైతే ఇలా డైరెక్ట్గా పెట్టేసి, కానీ యూస్ చేసిన ప్రతిసారి కూడా లిడ్ అనేది వెంటనే మూత చక్కగా వెంటనే పెట్టేసేయండి. అంతేనండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే నమస్తే. మళ్ళీ మరో వీడియోతో కలుస్తాను.